మీ కామెంట్లో సమాధాన కార్యక్రమానికి ఆడదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీనివాస గారు హ్యాపీ రంజాన్ కామెంట్ పెట్టారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇక శంకర్ అన్న సాధారణ గుడ్ ఈవినింగ్ సైదన, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సాధారణ టమోటా 200 నుంచి 380. అక్కడ కూడా ఇవాళ ధర తగ్గింది. టమోటా తోటలు విపరీతంగా మొలకలు చనిపోతున్నాయన్న మా తెలంగాణలో. మీ తెలంగాణ కాదన్న, అన్ని చోట్ల కూడా అలాగే ఉంది. ఈ ఎండలకు మనుషులు మనమే అల్లాడిపోతున్నాం. మొక్కలు వాటి ప్రాణం ఎంత. ఎండలకు అల్లాడిపోతున్నాయి. కొత్తగా నాటిన తర్వాత మొక్కలు అసలు నిలవడం లేదు. మళ్ళీ 2-3 సార్లు మళ్ళీ నాటాల్సి వస్తుంది. షాదర్ ఏరియాలో ఇలాంటి ప్రాబ్లం ఉందన్న. ఉష్ణోగ్రత భారీగా ఉండడం వల్లనే అని ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు చెబుతున్నారు. నిజమే అన్న. ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కానీ ఎవరైనా చెబుతారు ఎండలు భారీగా ఉండడం వల్లే మొక్కలు చనిపోతున్నాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం టమోటా పంట పండించి మార్కెట్కు తీసుకువెళ్ళే రైతు ఈ సీజన్లో అదృష్టవంతుడు. ధన్యుడు సుమతిని సముద్రతలో ఒక పద్యం ఉంది, నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. ఇప్పుడు ఆయన చెప్తుంటే అదే నాకు గుర్తొస్తుంది. ధరలు ఎలా ఉంటాయేమో దైవాదినం, కానీ ఈ సంవత్సరం టమోటా పంట పండించి మాడ తీసుకువెళ్ళే రైతు అదృష్టవంతుడని శంకర గారు కామెంట్ పెట్టారంటే ఎండ యొక్క తాపం, ఆ భానుడి భగభగలు ఎంత విపరీతంగా ఉన్నాయో మనం అందరం ఎందుకంటే మనం స్వయంగా అనుభవిస్తున్నాము. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. రాజకీయ పార్టీలు వేడి ఇంకా పుట్టలేదు, కానీ భానుడి భగభగలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొన్న మీకు ఎందుకు చెప్పాను, ఉమాశంకర్ రెడ్డి కన్నడ ప్రాంతం కళానికి వచ్చారని చెప్పి కలిసి మేము భోజనం కూడా చేశాము. ఆయన పెట్టారు. వారి ఊరు కొట్టమ్మపల్లి. 43 డిగ్రీలు ఉంది ఉష్ణోగ్రత. టుమారో కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ట్యూస్డే కాస్త తగ్గవచ్చు ఇప్పుడు మంగళవారం. ఏదేమైనా భానుడి ప్రతాపానికి మొలక చెట్లు, వన్యమృగాలు, మూగజీవాలు, ప్రజలం అందరం అల్లాడిపోతున్నాం. దేవుడి వల్ల శ్రీరాముల లోపల వర్షాలు కురవాలి, నీళ్ళతల్లి శాంతించాలి. వర్షం వేడేది ఉంటుంది, దాన్ని తప్పించలేము మనము. కనీసం కాస్త వర్షమన్నా పెడితే కాస్త తెరపు ఉంటుంది, నీళ్ళతల్లి శాంతిస్తుంది. మనం అందరం భగవంతుడి దగ్గర వేడుకుందాం, ప్రార్థిద్దాం. తొందరగా వానలు కురవాలి, నీళ్ళతల్లి శాంతించాలి. టమోటా పంట కదా, అన్ని పంటలు కూడా ఈల్డింగ్ లేదు, ఏ పంట కూడా ఎదుగుదల లేదని కామెంట్ రావడం జరిగింది. భారీగా ఉన్న ఎండలు ఇక్కడ మదనపల్లి మన సైడ్ ఇలా ఉందంటే ఇంకా కడప, తిరుపతి, నెల్లూరు, చెన్నై చెప్పాల్సిన పనే లేదు. ఇంకా అక్కడ ఇంకా వేడి తీవ్రంగా ఉంటుంది. ఇక్కడనే మనం మేలుకొని కాస్త ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పంటలే కదా, పంటలతో పాటు చెట్లను కూడా మనం పరిరక్షించగలిగితే దీని నుంచి భవిష్యత్ తరాలు మనం కాపాడవచ్చు. ఇక మరొక విషయం మీకు అందరికీ, తిరుపతిరావు గారు గత సంవత్సరం కూడా వచ్చారు. ఆ డ్రిప్లో మనం పరిచయం చేసి తక్కువ ధరకే చెప్పి చాలామంది వాడారు. ప్రవీణ్ కుమార్ గారి వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఆయన ఫోన్ నెంబర్ కూడా పెట్టాను. మీకు ఏమైనా అనుమానంలో సందర్భం నేరుగా ఆయన మాట్లాడవచ్చు. తిరుపతిరావు నెంబర్ కూడా ఉంది, ఆయన కూడా చెబుతారు. శోభా కుమార్ గారు మొత్తం వీళ్ళు తిరుపతిరావు గురించే పెట్టారు. రైతులు మోసపోతున్నారు, ట్రిప్ గ్రోమర్ డూపు, తిరుపతిరావు వీడు వేస్ట్, టమోటా ఎవరు వన్యూ తోట చికి వీడియో పెట్టండి. ఇది అర్థం కావడం మొత్తం మీద అన్న ఊగే మాట చెప్తున్నాను మీకు అందరికీ. ఆయన వచ్చారు, నేను పరిచయం చేశాను, ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాను. వాడిలో నేను ఒక అన్నదాత కామెంట్ పెట్టారు. దానివల్ల ఎరువులు, ఈ మామూలు మన ఎరువులు అధిక ధరలతో కొనుగోలు ఎరువులు కన్నా ఆ ఎరువులతో బాగానే ఉంది. మనం ఇచ్చే డబ్బుకు వేస్ట్ ఏం కాదు, దానికి తగ్గట్టుగానే ఫలితం ఉందని ఆయన కూడా కామెంట్ పెట్టి ప్రవీణ్ కుమార్ వీడియోతో 5 నిమిషాల వీడియో ఉంది, చూడండి అన్న. మీకు నచ్చితే ఆయనతో కలవండి, లేకపోతే జై హింద్. ఇక ఈరోజు ముఖ్యంగా వచ్చి ఉదయాన మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది ఎలాగో కామెంట్ బాగా సాఫ్ అయిపోయింది. అందుకే ఇవాళ కామెంట్లు చాలా తక్కువ ఉన్నాయి, నేను చూసుకోలేదు. టెక్నికల్ ప్రాబ్లం కూడా అలా జరుగుతుంటుంది. అందుకే ఇవాళ మీ కామెంట్లు నా సమాధానం చాలా క్లుప్తంగా ఉంటుంది. కాకపోతే మీకు అందరితో చెప్పుకోవాలి, ఈ ధరలు ఎక్కడ కొనసాగుతాం అందరం అనుకున్నాం, కానీ ఇవాళ ఇంత ఎండలకు కూడా టమోటాలు అన్ని ప్రాంతాల్లో సాయంత్రం వాటికి మొలకల చెరువు, గురంగుంట అన్ని ఏరియాలు కూడా ఇవాళ దిగుమతి భారీగా పెరిగింది. ధరలు అయితే ఉదయం మాటలాగానే వెళ్ళాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం కేవలం తమిళనాడుకు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం. ఇంకా ఆంధ్ర వాళ్ళు రాలేదు. ఈ నెల 20 తర్వాత వాళ్ళు కూడా రావచ్చు, కానీ అక్కడ కూడా లోకల్ టమాటాలు ఉన్నాయి. కాకపోతే ఈ టమాటాలు కాస్త ఎగుమతి పుంజుకొచ్చు. ఈ సమయంలో తెలంగాణకైతే మనం డైలీ చూస్తున్నాం, శంకరన్న గారు డైలీ కామెంట్ పెడుతున్నారు, అక్కడైతే లోకల్ టమాటాలు ఉన్నాయి. మన దగ్గర నేను హైదరాబాద్కు వచ్చే వ్యాపారం మాట్లాడాను. మన దగ్గర ధర తగ్గితే, అక్కడ ఎండలకు కాయలు బాగా లేవు, బాగా మెతకైపోయినాయి, ధర తగ్గితే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కావచ్చు అని మన వాళ్ళు చెప్పారు. కానీ ప్రస్తుతమే ధరలు బాగానే ఉన్నాయి, కాబట్టి ఇప్పట్లో మనకి ఎక్స్పోర్ట్ వద్దు. దిగుమతి భారీగా పెరిగి ధరలు పెరిగి తగ్గినప్పుడు ఎక్స్పోర్ట్ గురించి ఆలోచిద్దాం, భగవంతుని ప్రార్థిద్దాం. ఒకటైతే మాత్రం అన్నదాతలందరూ ఈయన శంకరన్న చెప్పినట్లు ఆయన ధర గురించి చెప్పలేదు. ఈ ఎండలకి టమోటా పంట చేసి దాన్ని కాపాడి టమోటాలు మార్కెట్కి తీసుకుని వెళ్ళేవాడు ధన్యజీవి అని నేను కామెంట్ పెట్టారంటే ఎండ లెక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మనం అందరూ ఆలోచించి మీరు కూడా
అతి భయంకరమైన ఎండలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండి మీ ఇంట్లో వృద్ధులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మీరు కానివ్వండి మజ్జిగను ఎక్కువ సేవించండి. సబ్జా గింజలు వేసుకొని నీళ్ళు నానబెట్టి 10 నిమిషాలు తాగండి. నీళ్ళైతే బాగా తాగండి. మజ్జిగలు ఎక్కువ తాగండి. మసాలాలు తగ్గించండి. టీ కాఫీలు తగ్గించండి. ఈరోజు ఇది మీ కామెంట్ సమాచారం. మొత్తం మీద ఎండలు భారీగా ఉన్నాయి. మనల్ని కాపాడుకోవాలి. టమోటా పంటను కాపాడుకోవాలి. భగవంతుడి వర్షం కోసం మనం ప్రార్థనలు చేయాలి. ఈ నీటి కోసం అక్కడ ఆరంభమైంది. ఒకసారి మీ బోర్లలో నీళ్లు తనిఖీ చేసుకొని ప్లాంటేషన్ చేయండి. భారీగా చేయకండి. మనకు నీటి లభ్యత ఎంత ఉందో అంత మాత్రమే చేయండి. ప్లాంటేషన్ భారీగా ఉంది కాబట్టి చేద్దామా వద్దా అని చాలామంది మీమాంసలో ఉన్నారు. భయపడేట్లయితే నేను కొన్ని రోజులు వాయిదా వేసేయండి. ఆ తర్వాత టమాటా ఎదురన్నా పోని ఇది అనవసర ఒత్తిడితో ఆందోళనతో మాత్రం ప్రస్తుతం ఈ ఎండలో టమాటా పంట వేయడానికి మాత్రం సాహసించవద్దని మీకు కోరుకుంటున్నాను. మన ప్రాంతం పర్వాలేదు. ఏదో నీటి లభ్యత ఉండి ఉంటే ప్రొసీడ్.